వర్షాకాలం వచ్చినప్పుడు వర్షంతో పాటు చెట్లల్లో కూడా పూలు అవన్నీ కొత్తగా పూలు ఏర్పడుతుంటాయి. దాంతో ఏమవుతుంది, గాలిలో ఉన్న దాంట్లో పోలన్ అని ఉంటుంది. దాంతోపాటు వర్షాకాలంలో వైరసెస్ కూడా ఎక్కువ ఉంటాయి. వర్షాకాలం చలికాలం రాగానే కొంచెం గుమిగూడడం కూడా ఎక్కువ అవుతుంది. దానివల్ల ఏమవుతుందంటే క్రాస్ ఇన్ఫెక్షన్లు కూడా ఎక్కువ అవుతాయి. సో దీనివల్ల ఏమవుతుంది, వర్షాకాలంలో చాలాగా చూస్తుంటాం, జలుబులు, తుమ్ములు, చెవు సమస్యలు ఇవన్నీ ఎక్కువ అవుతుంటాయి. ఎందుకు ఎక్కువ అవుతాయంటే పొల్యూషన్తో పాటు, వర్షంతో పాటు చెట్ల నుండి వచ్చే దుమ్ముతో ఇవన్నీ మనకు చెవు, ముక్కు, గొంతు సమస్యలు వర్షాకాలంలో ఎక్కువ అనిపిస్తాయి. దాంతోపాటు చాలామందికి చెవిలో దురద ఉందని దూది పిల్లలు కానీ ఏదైనా పెట్టి తిప్పే అలవాటు ఉంటుంది. ఏది కనబడకుండా ఉన్నప్పుడు, శరీరంలో ఏ అవయవంలో కానీ కనబడినప్పుడు ఏది పెట్టి తిప్పకూడదు. ఎందుకంటే ఆ లోపల అమర్చడం ఎట్లా ఉంటుందో మనకు అర్థం కాదు. చెవులు అందరూ ఏమనుకుంటారు, ఇక్కడ నుండి అక్కడ వరకు స్ట్రేట్గా నేరుగా ఉంటుంది అనుకుంటారు, కానీ అది కొంచెం మధ్యలో ఒక విధమైన వంకరతనం ఉంటుంది. అక్కడ పోయి మన దూది పిల్ల ఆగిపోయి అక్కడ గీసుకుపోతుంది. ఆ ఇన్ఫెక్షన్ వల్ల ఇంకేమవుతుందంటే, ఆ ఇన్ఫెక్షన్ వల్ల చెవు లోపల వినరాకపోవడం కూడా ఏర్పడవచ్చు. తర్వాత ఏమి లేకున్నా ఉన్న గూబిల్ని, బయటికి వచ్చే గూబిల్ని మీరు తెలియకుండా లోపల తోసేస్తూ ఉంటారు. దానివల్ల అట్లా రోజు అలవాటు చేస్తే కొన్ని రోజులైన తర్వాత లోపల నిండిపోయి లోపల గూబిల్ బయటికి రాకపోతే లోపల చర్మం కూడా దాని లోపల చెడుతుంది. దాన్ని కెరటోసిస్ అంటారు. అప్పుడు నొప్పి బాగా అనిపించేసి డాక్టర్ దగ్గర పోతే మళ్ళీ అది తీయాల్సి వస్తుంది. ఒక్కొక్కసారి తీయడం కూడా అంత సులభం కాకపోతే ఆపరేషన్ థియేటర్ తీసుకుపోయి మత్తిచ్చి తీయాల్సిన సమస్య కూడా ఏర్పడుతుంది. సో ఇవన్నీ పోవాలి అంటే స్నానం చేస్తున్నప్పుడు వీలైనంత వరకు చెవులో నీళ్లు పడకుండా, చెవులో నీళ్లు పడ్డా లోపల ఏమీ చేయకుండా దానంతటదే వదిలేయాలి. మరి సమస్య కనిపిస్తే చెవు డాక్టర్ దగ్గర చూయించుకోవాలి. లేకపోతే దూది పెట్టేసి స్నానం చేయడం కూడా ఒక మంచి అలవాటు. స్నానం చేసిన తర్వాత ఆ దూది తీసేయండి, లోపల ఏమి చేయకుండా ఉంచండి. ఇంకో సమస్య ఇవాళ రేపు చూస్తున్నాము, మన మొబైల్స్ వచ్చినాయి, హెడ్ ఫోన్స్ పెట్టుకోవడము. బస్సులో ఐటీ వాళ్ళు, లేకపోతే క్యాబ్లో ఐటీ వాళ్ళు గంటన్నర పోయే వరకు బయట ట్రాఫిక్ శబ్దం రావద్దు అని రెండు చెవులలో ఇయర్ బడ్స్ లాంటివి కానీ లోపల ఇన్సర్ట్ టైప్ పెట్టే రిసీవర్స్ ఉంటాయి, అవి పెట్టేసి గంటల తరబడి వింటూ ఉంటారు. వాల్యూమ్ ఎంత పెద్దగా వింటే మీ చెవి లోపల నరాలు ఆ పెద్ద శబ్దానికి అలవాటైపోతే రాను వినరాకపోవడం అనేది కూడా ఏర్పడుతుంది. సో దాంతోపాటు లోపల ఇన్సర్ట్ ఏదైనా పెట్టేస్తే లోపల ఉన్న తేమకి ఇన్ఫెక్షన్లు రావడం కూడా ఎక్కువ అవుతుంది. సో నేను అందరికీ చెప్పే విజ్ఞప్తి ఏంటంటే, ఎప్పుడైనా వినిపించేటప్పుడు తప్పనిసరి వినాలనిపిస్తే వాల్యూమ్ మీరు 0-1 కంటే ఎక్కువ పెంచకండి. బాగా వాల్యూమ్ పెంచేస్తే బయట వాళ్ళ మాటలు వినబడకుండా నేను కాన్సన్ట్రేట్ చేస్తాను, పండుకుంటాను అనుకుంటారు, కానీ స్లోగా మీకు 5-10 ఇయర్స్ తర్వాత వినరాకపోవడం అనే సమస్య కూడా ఏర్పడవచ్చు. ఇవాళ రేపు మనం చూస్తున్నాము, చాలా కామన్ అయిపోయింది. బ్లూటూత్ బడ్స్ కానీ లోపల వైర్లు పెట్టి వింటూ ఉంటారు. అది కూడా మంచి పద్ధతి కాదు. గోరువెచ్చని నీళ్లు తాగడం అనేది కూడా మంచిదే, చాలామంది చేస్తూ ఉంటారు. గోరువెచ్చని నీళ్ళు చేయడం వల్ల వెచ్చగా చేస్తున్నప్పుడు దాంట్లో ఉన్న క్రిములు ఏమైనా ఉంటే అవన్నీ చనిపోతాయి. కానీ వెంటనే అంత వేడిగా తాగలేము కాబట్టి దాన్ని గోరు చేసి చల్లార్చి తాగడం మంచిది. ఈ అలవాటుతోని గొంతులో ఇన్ఫెక్షన్లు చెవుకు పాకకుండా, లోపల తెమడ కూడా లోపల అడ్డం పడకుండా గంటకు ఒకసారి మీరు అట్లా తాగుతూ ఉంటే మీ ముక్కు, చెవి, గొంతు మొత్తము కంప్లీట్గా ఇక్కడ నుండి అక్కడ వరకు క్లీన్గా ఉంటుంది. ఆవిరి పట్టడం అనేది ఒక విధమైన ట్రీట్మెంట్. ఈ ఆవిరి పట్టడం వల్ల ఏమవుతుందంటే, ఆ వేడి ఆవిరికి లోపల ఏదైనా చర్మం ఏదైనా ఉబ్బుంటుందో అదంతా తెరుచుకుంటుంది. దాని తర్వాత ఆవిరి లోపల సైనస్ లోపల, గొంతు లోపల వెళుతూ ఉంటే లోపల ఉబ్బింది అంతా తగ్గితే మన గొంతు క్లియర్ అవుతుంది, సైనసెస్ క్లియర్ అవుతాయి, మాట బొంగురు కూడా తగ్గుతుంది. ఈ ఆవిరి పట్టడం వలన గొంతులో ఎప్పటికీ తేమ ఉంచుకోవడం ఒకటి, దాంతోపాటు గంటకు ఒకసారి మళ్ళీ వేడిగా చల్లార్చిన నీరు, గోరువెచ్చని నీరు తాగడం వలన కూడా ఆవిరి పట్టడము, వేడి నీళ్లు తాగడము కూడా చాలా మంచి అలవాటు. ఇది చేసుకోవడం వలన చాలాసార్లు మనం మామూలుగానే ఇన్ఫెక్షన్ రాకుండా కాపాడుకోవచ్చు. వర్షాకాలము ఎప్పుడు కూడా మనము అలవాటు తినేది, గాలి పీల్చేది, మనం టెన్షన్లో ఉండేవి, ఇవన్నీ 3 జాగ్రత్తగా చూసుకోవాలి. ఒకసారి గాలి తినడంలో కూడా ఈ పిజ్జాలు, బర్గర్లు అవి ఇవి తినడం కంటే మనం క్లీన్గా ఇంట్లో చేసినవి తినడం చాలా మంచిది. తర్వాత కొబ్బరి బొండం నీళ్ళు అటువంటివి తీసుకోవడం మంచిది. వీలైనంత వరకు చల్లటి కూల్ డ్రింక్స్, దాంట్లో షుగరు అవన్నీ ఉన్నాయి తీసుకుంటే గొంతు నొప్పులు మాటికి రావచ్చు. తర్వాత చెవులో అది ఇది పెట్టుకొని తిరగడం వలన వర్షాకాలంలో ఇన్ఫెక్షన్ వచ్చేది ఎక్కువ ఉంటుంది.
తర్వాత మళ్ళీ మీరు ముక్కులో కూడా కంప్లీట్గా సైనసైటిస్ అవన్నీ రాకుండా ఉండాలి అంటే ముక్కు లోపల క్లీన్గా గంటకు ఒకసారి గోరువెచ్చని నీళ్ళు తాగుతూ ఉండండి. తర్వాత ప్రాణాయామ అటువంటివి కూడా మనం పూర్వీకులు చెప్పినట్టు చేస్తూ ఉంటే అది కూడా దాంతో ఏమవుతుందంటే గాలి ఆడుతూ ఉంటే లోపల నీరు అవన్నీ పీల్చుకోకుండా కంప్లీట్గా ఇన్ఫెక్షన్స్ రావడం, సైనసైటిస్ రావడం ఆపుతుంది. వర్షాకాలము ఇంకా చిన్నపిల్లల సమస్య ఏంటంటే వాళ్ళకు వానలో తడవాలని కూడా బాగా అనిపిస్తుంటుంది. వాళ్ళకు మనం ఇవాళ రేపు గొడుగు లేదని ఇచ్చినా తీసుకుపోరు. రెయిన్ కోట్లు అవన్నీ తీసుకుపోవడం మంచిది. తర్వాత వర్షాకాలంలో మనం తడిచినప్పుడు మన బాడీలో, శరీరంలో తట్టుకునే శక్తి కొంచెం తక్కువ ఉంటుంది. ఎక్కువసేపు వర్షంలో ఉంటే తట్టుకునే శక్తి తగ్గినందుకు వాళ్ళు అక్కడిక్కడ ఆడుకోవడము, బురదలో ఆడడము, లేకపోతే అక్కడే అదే టైంలో ఏదో తినడము, సరిగ్గా తినడం లేకపోతే శరీరంలో తడిచిన తర్వాత, నెత్తిన నీళ్లు పడ్డ తర్వాత కూడా, జలుబున్న తర్వాత కూడా వ్యాధి గ్రహించే శక్తి ఎక్కువైపోతుంది. తొందరగా వాళ్ళంతా జలుబు గారి దానివలన ప్రాబ్లం రావచ్చు. అందుకొరకే ఎక్కడంటే అక్కడ నీళ్లు తాగడము, ఎక్కడంటే బురదలో అక్కడిక్కడ తిరగడము, నీళ్ళల్లో తడవడం అనేది చాలా వరకు దాని నుండి దూరం ఉండేసి వర్షాకాలం నుండి, ఎందుకంటే చిన్న ఇన్ఫెక్షన్ ఏదైనా ముక్కు కారినా కానీ న్యూమోనియా మాదిరిగా అది ఏర్పడవచ్చు. అందుకొరకే ముందు జాగ్రత్తగానే వీలైనంత వరకు తడవకుండా, తడిచినా కానీ తొందరగా దాని నుండి బయటపడే అలవాటు ఏర్పరచుకుంటే మాటికి ఇన్ఫెక్షన్ రావడం కూడా తగ్గుతుంది. తల్లిదండ్రులు కూడా పిల్లలకు ఈ జాగ్రత్తలు నేర్పించి వాళ్లకు వర్షంలో తడిస్తే ఏమేమి ప్రమాదం ఉంటుందో వాళ్ళకు అవగాహన పెంచి, తర్వాత వాళ్లకు మంచి ఆహారం ఇచ్చేసి వాళ్ళ వాతావరణం మంచిగా చేస్తే తరచుగా ఇన్ఫెక్షన్లు రావడం తగ్గుతుంది.